వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేయడమే లక్ష్యంగా ఈ సర్వే చేయబడుతున్నాం. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి కుడకుడ రోడ్ దగ్గరికి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగాయనే విషయాల్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? కొరివి గంగయ్య. ఏం చేస్తుంటారు సార్? నేను వ్యవసాయం చేస్తుంటా. గ్రామం, మండలం? గ్రామం లింగంపల్లి, మండలం నూతనకల్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు? దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే ఉంది వ్యవసాయం మీద. రైతు రుణమాఫీ అయింది, రైతు భరోసా ఇచ్చిండు, రైతు రుణమాఫీ అయింది, బోనస్ ఇచ్చిండు, అన్నీ బాగానే ఉన్నాయి. రేవంత్ రెడ్డి పాలన బాగుంది. అంటే ఈ 6 గ్యారెంటీలు చూసుకుంటే గ్రామ స్థాయిలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందంట? మంచిగానే ఉంది. విద్యుత్ ఫ్రీ, గ్యాసు 500 మాఫీ, ఉచిత బస్సు సౌకర్యం విలేజ్లలో మంచిగా ఉన్నది. వ్యవసాయానికి నీళ్ళు సరఫరా ఎలా ఉందంటారు మీ గ్రామంలో? వచ్చినాయి సార్, మొన్న ఆనకాలం వచ్చేసినాయి, మంచిగానే ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది దళిత బంధు అన్నాడు, ఓనికి రాలే. 3 ఎకరాలు అన్నాడు, ఓనికి రాలే. కమిషన్ పార్టీ అది, కమిషన్ల పార్టీ అది. లీడర్ బాగుపడ్డాడు కానీ ఓటర్స్ బాగుపడలేదు. ఓటర్ కాడికి ఏది అభివృద్ధి చెందలేదు. కాళేశ్వరం కట్టిండు, 1,00,000 కోట్లు దాచుకోండు. అది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు నిద్ర సంపత్ నాయుడు, జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు. మాది తుంగోతి నియోజకవర్గం. మా విలేజ్ వచ్చేసి కోడూరు మండలం, జాజిరెడ్డిగూడెం అండి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం గారు ఇప్పుడు గతంలో కేసీఆర్ ఏం చేసిండు, దోసుకు తిన్నాడు అంతా. 10 సంవత్సరాల నుంచి లక్షల కోట్లు దోసుకు తిని వాళ్ళ ఫ్యామిలీ వారికే బాగుపడరు, కానీ మిగతా వాళ్ళు అయితే బాగుపడలేరు. అదేవిధంగా ఇప్పుడు మా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చే వరకు చాలా లబ్ధి పొందుతున్న ప్రజలకు, పబ్లిక్లో. ఈ రోజు వరకు సన్న బియ్యం వచ్చినాయి, బస్సు ఫ్రీగా వచ్చింది. రుణమాఫీ కూడా గత చరిత్రలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసిన, కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిన 2 లక్షల రుణమాఫీ ఏ చరిత్ర ఎవరు చేయలే. అదే కేసీఆర్ మాటలు అబద్ధాలు చెప్పుకొని ఇలా సీఎం పోస్ట్ మీరు ఎక్కింది తప్ప వాడు దోసుకు తినడం తప్ప జరిగింది. ఇంకా అంటే ఇప్పుడు అభివృద్ధి చూసుకుంటే ఏ విధంగా ఉందంటారు? ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ గ్రామ స్థాయిలో లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి? ఈ రోజు వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సరంన్నర అయింది. వచ్చిన వరకు కూడా ఈ రోజు ప్రజలకు దృష్టికి వెళ్ళింది. సన్న బియ్యం జీవన చరిత్రలో ఎవరికి ఇవ్వలేదు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇచ్చిందంటే అర్థం చేసుకోండి. మన రేవంత్ రెడ్డి ప్రజాపాలన అభివృద్ధి మంచిగా ఉంది కాబట్టి ప్రజలు కూడా గెలిపించారు. అదేవిధంగా మళ్ళీ ఇంకోటి 2 లక్షల రుణమాఫీ ఒకటి అయింది. మళ్ళీ ఈ రోజు గత 10 సంవత్సరాల నుంచి కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని, దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని కేసీఆర్ మోసం చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా శాంక్షన్ అయినాయి. వాళ్ళకు కూడా అభివృద్ధి జరుగుతుంది, పేదవాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో మా తుంగోతి నియోజకవర్గంలో గాజర్ కిషోర్ 10 సంవత్సరాలు చేశారు. ఏ గెలిచింది చేసిన ఏం చేసింది ఆయన? గతంలో ఏం చేసింది? దోసుకదింది తప్ప ఇసుక మాఫీతో నెలకు 100 కోట్లు సంపాదించుకున్నాడు ఇసుక మాఫీలో. అదే మన జాజిరెడ్డిగూడెం కానీ నాగారం కానీ దోసుకు తిన్నాడు, కొన్ని వేల కోట్లు సంపాదించుకున్నాడు. దొంగ లోతులు కూడా ఇరిక్కిపోయిన గాజర్ కిషోర్ కూడా కబద్దారు ఎందుకు ముద్దు ఇప్పలే. ఈ రోజు వరకు మా మందల స్వామిలు 2023లో ప్రజలు ఎంత మెజార్టీతో గెలిపించారు. జీవన చరిత్రలో 53,000 మెజార్టీతోని మన జిల్లాలో మేయర్ ఎవరు తక్కలే. అదే మన గాజర్ కిషోర్ గారు ఒకటే చెప్తున్నా, మొన్న కూడా అంటుండు, నీ చేసిన ఏం చేసినావు? దోసుకుని తప్ప ఏం చేసినావు? ప్రజలకు ఏం చేసినావు? చేసినావు ఏం చేసినావు? నా తిమ్మాపురం నుండి సంఘం వరకు ఇంతవరకు అభివృద్ధి ఏం చేసినావు? చూసే తాకట్లు ఎవరిని పబ్లిక్ పోవాలని చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు అదే మన మందల స్వామి గారు వస్తే 32 కోట్లతో శాంక్షన్ అయింది. రోడ్డు వర్క్ నడుస్తుంది. ఇప్పుడు గతం ఇంకా 5 monthsలో అయిపోతుంది. అది కూడా రోడ్డు కూడా డబుల్ రోడ్డు నడుస్తుంది. సంఘం దగ్గర ఫ్రిడ్జ్ స్టార్ట్ అయింది. అది కూడా మా తుంగోతి ఎమ్మెల్యే గారు సంవత్సరాన్ని గెలిచి ఇప్పుడు 1,200 కోట్లు నిధులు తెచ్చాడు. మన రేలిపల్లి దగ్గర ఇంటర్నెట్ స్కూల్ కూడా వచ్చింది. మాకు కూడా అభివృద్ధి బాగా చేస్తున్నాడు. ఏరియా హాస్పిటల్ కూడా చేస్తున్నారు. అభివృద్ధి బాగుంది. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు ఉప్పల సత్యనారాయణ. ఏం చేస్తుంటారు? మార్కెట్లో అగ్రికల్చర్ మార్కెట్ కమిషనర్.
గ్రామం మండలం ఎక్కడ? ఈ సొంత ఊరు అయితే మాది చిల్పగుంట, కానీ ఇక్కడనే ఉంటాను ఒక 30 ఇయర్స్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి పాలన దాంట్లో వాళ్ళకు కోఆర్డినేషన్ లేదు. వాళ్ళకు కూడా కోఆర్డినేషన్ లేదు. అంటే ఇక ఇంతవరకు అంటే రైతు బంధు పడలేదు. రైతు బంధు ఇంకా సరిగా పడలే. కొన్ని అమలు చేసినారు. ఈ బస్సు కూడా అది అనవసరం బస్సు. ఎడ్యుకేషన్ బాగలేదు. వాళ్ళ పిల్లలకు వచ్చే స్కాలర్షిప్లు రాలేదు. ఇక అంత గొప్పగా అయితే ఏం లేదు. మన గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన కొంత డెవలప్మెంట్ అయినది, కానీ అంతకన్నా అవినీతి ఎక్కువ ఉంది. ఇష్టం వచ్చినట్టు అవినీతి చేసినారు. కాళేశ్వరం కానీ ఏదైనా అవినీతి ఉంది. అంటే ఇప్పుడు కూడా ఈ 6 గ్యారెంటీల సంక్షేమ పథకాలు మీకు కానీ మీ గ్రామంలో కానీ ఎంతవరకు లబ్ధిదారులకు లబ్ధి చేకూరుతుందంట? లబ్ధిదారులకు ఎంతవరకు వస్తున్నాయి 6 గ్యారెంటీ? ఈ లబ్ధిదారుల కంటే కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు. అన్నీ అయితే ఏం రాలేదు. ఈ సంక్షేమ పథకాలు కూడా అది వేస్ట్ అవి పెట్టడం వల్ల డెవలప్మెంట్ ఆగిపోయింది. అట్లా వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాగ్దానం చేసారు కాబట్టి అవి ఇంప్లిమెంట్ చేయాలి. రోడ్లు బాగాలేదు, ఏదైనా వ్యవస్థ అయితే బాగాలే. ఈ సంక్షేమ పథకాలు పెట్టినారు కాబట్టి డెవలప్మెంట్ అనేది లేదు.